VK chemistry classes for IPE, JEE, NEET. Hi students, how are you? All of you fine? అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. ఓకే, TSBI 2021 మోడల్ పేపర్ 1 కెమిస్ట్రీ 2 ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైము మోడల్ పేపర్స్లో కొద్దిగా చేంజ్ చేసేయడమా 2020కి 2021కి కొద్దిగా డిఫరెన్సెస్ ఉంది. ఆ డిఫరెన్సెస్ ఏంటో కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అదేంటంటే సెక్షన్ ఏ నుంచి వచ్చినట్టయితే ఏం చేంజ్ ఏం లేదు. సెక్షన్ ఏలో 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 చేయాలి, 10 2 20 మార్క్స్ ఉంటుంది. బట్ సెక్షన్ బికి వచ్చేసరికి కొద్దిగా చేంజ్ వచ్చింది. ఎవ్రీ టైం అయితే బిఫోర్ 2020లో వరకు అయితే మనకి 8 క్వశ్చన్స్ ఇస్తే 6 క్వశ్చన్స్ చేయాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు మాత్రము కొద్దిగా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు మాత్రం 12 క్వశ్చన్స్ ఇస్తే దాంట్లో 6 క్వశ్చన్స్ చేయాలి. మ్యాక్సిమం ఛాయిస్ ఉంది కాబట్టి ఆ ఛాయిస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, మంచిగా ఉన్నది. అట్ ది సేమ్ టైం సెక్షన్ సికి వచ్చేసరికి బిఫోర్ 2020 మనకి 3 క్వశ్చన్స్ ఇచ్చేది. 3 క్వశ్చన్స్లో 1 క్వశ్చన్ చేయాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు వచ్చేసరికి మనకి 4 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. 4 క్వశ్చన్స్ ఇస్తే 2 క్వశ్చన్స్ చేయాల్సి వస్తూ ఉన్నది. కాబట్టి చాలా ఛాన్సెస్ ఉన్నాయి 60 రావడానికి. అట్ ది సేమ్ టైం ఇందులో నెంబర్ ఆఫ్ ఛాయిసెస్ కూడా ఎక్కువగా ఇంక్రీజింగ్గా ఉంది. కొద్దిగా దాన్ని యూటిలైజ్ చేసుకొని బాగా చదవడానికి ప్రయత్నించి మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు సెక్షన్ ఏలో క్వశ్చన్స్ వైజ్ చూసుకుంటే ఒకసారి సెక్షన్ ఏలో మనకి ఆన్సర్ ఆల్ ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్లో ఫస్ట్ 2 క్వశ్చన్స్ మనకి సాలిడ్ స్టేట్ నుంచి ఉన్నాయమ్మా. ఫస్ట్ 2 క్వశ్చన్స్ అందులో ఒకటి వాట్ ఈజ్ ఫ్రెంకెల్ ఎఫెక్ట్, ఇంకోటి హౌ డూ యూ డిస్టింగ్విష్ బిట్వీన్ క్రిస్టల్ లాటిస్ అండ్ యూనిట్ సెల్. దీస్ 2 క్వశ్చన్స్ ఆర్ సాలిడ్ స్టేట్. అంటే సాలిడ్ స్టేట్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయని దీని ద్వారా అర్థమవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్స్కి వచ్చేసరికి మనకి 2 క్వశ్చన్స్ కూడా సొల్యూషన్స్ నుంచి అడిగాడు. అడిగే సొల్యూషన్స్ వచ్చి అడిగాడికి ఆ సొల్యూషన్స్ కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. మీరు కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయాలి. అందులో ఒకటి ప్రాబ్లం అడిగాడు, ఒకటేమో మనకి డెఫినేషన్ వైజ్గా ఒక క్వశ్చన్ అడిగాడు. అందులో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే క్యాలిక్యులేట్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4 ఇన్ ఏ సొల్యూషన్ కంటైనింగ్ 98% H2SO4 బై మాస్. దిస్ ఇస్ ది సొల్యూషన్ ప్రాబ్లం. మోల్ ఫ్రాక్షన్ మీద ప్రాబ్లం అడిగాడు. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఆర్ ఐసోటోనిక్ సొల్యూషన్. దిస్ ఇస్ ఓన్లీ డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్ రాస్తే మనకి 2 మార్క్స్ పడుతూ ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ 5th క్వశ్చన్కి వచ్చేసరికి మనకి సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి వచ్చాడు. సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి వచ్చినకి ఓన్లీ 1 క్వశ్చన్ ఉంది. ఆ 1 క్వశ్చన్ ఏంటిది అనేది చెప్తాను చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ వాట్ ఆర్ మిసైల్స్ అండ్ గివ్ 1 ఎగ్జాంపుల్. ఓకే, దిస్ ఈజ్ ది మనకి 5th క్వశ్చన్గా మనం డిఫైన్ చేయొచ్చు. అంటే ఈ 5th క్వశ్చన్ సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి అడుగుతున్నాడు. అంటే ఫస్ట్ 5 క్వశ్చన్స్ మనకి ఫస్ట్ 2 క్వశ్చన్స్ అవుతాయేమో సాలిడ్ స్టేట్, సెకండ్ 2 క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి సొల్యూషన్స్, నెక్స్ట్ 1 క్వశ్చన్ వచ్చేసరికి సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి అడుగుతున్నాడు. కాబట్టి వీటిని అండర్స్టాండ్ చేసుకొని ఆ యొక్క చాప్టర్స్ని మీరు కొద్దిగా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేసి మీరు ఆ విధంగా చదివితే ఈజీగా మీరు ఫస్ట్ 5 క్వశ్చన్స్ని ఈజీగా చేయగలుగుతారు. అంటే ఫస్ట్ 5 క్వశ్చన్స్లో మీరు సాలిడ్ స్టేట్ కంపల్సరీ చదవాలి, అట్ ది సేమ్ సొల్యూషన్స్ చదవాలి, నెక్స్ట్ ఇంకొక దానికి వచ్చేసరికి మనము సర్ఫేస్ కెమిస్ట్రీ చదవాలి. ఇవి మనకు ఫస్ట్ 5 క్వశ్చన్స్. ఇక నెక్స్ట్ 5 క్వశ్చన్స్కి వచ్చేసరికి నెక్స్ట్ 5 క్వశ్చన్స్లో ఫస్ట్ది 16th గ్రూప్ నుంచి అడిగాడు. 16th గ్రూప్లో వై H2O ఏ లిక్విడ్ వైల్ H2S ఈజ్ గ్యాస్. దిస్ ఇస్ 16th గ్రూప్ ఎలిమెంట్స్. నెక్స్ట్ 18th గ్రూప్ ఎలిమెంట్స్ రైట్ ఎనీ 2 యూజెస్ ఆఫ్ ఆర్గాన్. దిస్ ఇస్ 18th గ్రూప్ ఎలిమెంట్స్. నెక్స్ట్కి వచ్చేసరికి మనకి 8th మనకి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, D and F బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, దట్ ఈస్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనే చాప్టర్ ఉంది కదమ్మా. ఆ చాప్టర్ నుంచి అడిగాడు. దట్ ఈస్ ఈక్వల్ టు వాట్ ఈజ్ అన్ యాంబిడెంటేట్ లైగాండ్ అండ్ గివ్ ఇట్స్ ఎగ్జాంపుల్. దిస్ ఇస్ ది D and F కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి మనకి అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్
నైన్త్ వన్ వచ్చేసరికి రైట్ ది బయాలజికల్ ఫంక్షన్స్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్. అంటే దిస్ క్వశ్చన్ ఈజ్ ఇన్ బయోమాలిక్యూల్స్, అంటే బయోమాలిక్యూల్స్ నుంచి వన్ క్వశ్చన్ అడుగుతాడు అని దీని ద్వారా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్కి వచ్చేసరికి రైట్ ది రియాక్షన్ ఫాలోయింగ్ ఆల్ఫా హాలోజినేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ గివ్ ఇట్స్ నేమ్. అంటే దిస్ ఈజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు, దట్ ఈస్ ఈక్వల్ టు కార్బాక్సిలిక్ యాసిడ్స్ నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు. అంటే ఎక్కడైనా సరే ఆర్గానిక్లోంచి ఒక క్వశ్చన్ వచ్చి అడిగే అవకాశం ఉన్నది. అంటే మనకి ఉన్నటువంటి లాస్ట్ 5 క్వశ్చన్స్కి వచ్చేసరికి ఒకటి 16th గ్రూప్ నుంచి ఒకటి అడిగాడు, నెక్స్ట్ 18th గ్రూప్ నుంచి అడిగాడు. అంటే ఓవరాల్గా గ్రూప్స్లో మనకి 15, 16, 17, 18 ఇలా ఉన్నాయి. ఈ గ్రూప్స్లో నుంచి 2 క్వశ్చన్స్ కంపల్సరీ. అంటే ఇవి 16th అండ్ 18th కాకుండా మిగిలినటువంటి 15 అండ్ 17th గ్రూప్ నుంచి కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ చదవగలిగితే బాగుంటుంది. నెక్స్ట్కి వచ్చేసరికి కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి అడిగాడు, నెక్స్ట్ బయోమాలిక్యూల్స్, నెక్స్ట్ ఆర్గానిక్ నుంచి అడిగాడు. ఇవి ఫస్ట్ 10 క్వశ్చన్స్ ఉన్నటువంటివి. ఇక నెక్స్ట్కి వచ్చేసరికి సెక్షన్ బి నుంచి వచ్చేసరికి సెక్షన్ బిలో ఫస్ట్ డెరైవ్ బ్రాక్స్ ఈక్వేషన్. డెరైవ్ బ్రాక్స్ ఈక్వేషన్ అనగానే మనకు ఐడియా రావాల్సింది దేంట్లోంచి అంటే సాలిడ్ స్టేట్. సాలిడ్ స్టేట్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అని దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్కి వచ్చేసరికి మనకి ఏంటంటే గివ్ ది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఏ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ విత్ ఎ నీట్ డయాగ్రామ్. అంటే ఇది దేంట్లోంచి అడిగాడంటే మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీలో SHE అని ఉంది, ఆ SHE నుంచి అడిగినట్టుగా దీని ద్వారా అర్థమవుతుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్కి వచ్చేసరికి వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్జార్ప్షన్ గివ్ ఎనీ 4 differences between characteristics of these different types. This is the surface chemistry, అంటే సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి ఒకటి అడుగుతున్నాడు. నెక్స్ట్ 14th వచ్చేసరికి వాట్ ఆర్ లియోఫిలిక్ అండ్ లియోఫోబిక్ సోల్స్ కంపేర్ విత్ ది 2 terms ఆఫ్ స్టెబిలిటీ అండ్ రివర్సిబిలిటీ. అంటే ఇది కూడా సర్ఫేస్ కెమిస్ట్రీ. అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి సాలిడ్ స్టేట్, సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీ, అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి దట్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ కెమిస్ట్రీ. అంటే ఫస్ట్ 4 క్వశ్చన్స్లో మనకి వచ్చేటటువంటిది సాలిడ్ స్టేట్ 1, నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 1, సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి 1 అడిగాడు. ఇక నెక్స్ట్ 15th నుంచి చూసేసరికి 15thలో వాట్ ఆర్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ గివ్ ఇట్స్ ఎగ్జాంపుల్ అన్నాడు. అంటే ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అండ్ గివ్ ఇట్స్ ఎగ్జాంపుల్స్ అనగానే మనకి దేంట్లోంచి ఈ క్వశ్చన్ అడిగినట్టుగా అర్థమవుతుందని అంటే ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అనగానే మనకి ఎక్కువ గుర్తొచ్చేటటువంటి చాప్టర్ ఏంటంటే 17th గ్రూప్. నెక్స్ట్ హౌ ఆర్ XeF2 అండ్ XeF4 ప్రిపేర్డ్ గివ్ దేర్ స్ట్రక్చర్స్ అన్నాడు. ఇది 18th గ్రూప్. అంటే 18th గ్రూప్ నుంచి ఒకటి అడిగాడు అని దీని ద్వారా అర్థమవుతుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ వెర్నర్స్ థియరీ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ విత్ ఎగ్జాంపుల్స్. దట్ ఈస్ ఈక్వల్ టు ఇందులో D and F బ్లాక్ ఎలిమెంట్స్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి ఒకటి అడిగాడు. నెక్స్ట్ రైట్ ఎనీ 4 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. దిస్ ఈజ్ ఆల్సో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఒక ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ నుంచి 2 అడిగాడు, 18th నుంచి 1 అడిగాడు, 17th గ్రూప్ నుంచి 1 అడిగినట్టుగా దీని ద్వారా అర్థమవుతుంది. నెక్స్ట్ 19th ఎక్స్ప్లెయిన్ డీనేచరేషన్ ఆఫ్ ప్రోటీన్గా డిఫైన్ చేసినాం. డీనేచరేషన్ ఆఫ్ ప్రోటీన్ అనేది బయోమాలిక్యూల్స్గా మనం డిఫైన్ చేయొచ్చు. ఈ బయోమాలిక్యూల్స్లో నుంచి ఒక క్వశ్చన్ అడిగినట్టుగా దీని ద్వారా అర్థమవుతుంది. నెక్స్ట్ 20th క్వశ్చన్కి వచ్చేసరికి హౌ విల్ యూ క్యారీ అవుట్ ది ఫాలోయింగ్ కన్వర్షన్ దట్ ఈస్ ఈక్వల్ టు ఈథేన్ టు బ్రోమోఈథేన్, నెక్స్ట్ టోలిన్ టు బెంజైల్ ఆల్కహాల్. ఇది ఆర్గానిక్ నుంచి మనకి అడిగినట్టుగా దీని ద్వారా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ 21st క్వశ్చన్కి వచ్చేసరికి రైట్ ది రియాక్షన్స్ ఆఫ్ ఎరోమాటిక్ అండ్ ఎలిఫాటిక్ ప్రైమరీ ఎమీన్స్ విత్ నైట్రస్ యాసిడ్. దిస్ ఈజ్ ఆల్సో మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడిగినట్టుగా దీని ద్వారా అర్థమవుతుంది. అంటే మనకి 15 to 21 క్వశ్చన్స్కి వచ్చేసరికి 17th గ్రూపు, 18th గ్రూపు, నెక్స్ట్ 2 క్వశ్చన్స్కి వచ్చేసరికి మనకి D and F కోఆర్డినేషన్ కాంపౌండ్స్, నెక్స్ట్ బయోమాలిక్యూల్స్ నుంచి ఒకటి, నెక్స్ట్ లాస్ట్ 2 క్వశ్చన్స్కి వచ్చేసరికి ఓవరాల్గా మనకి అడిగినటువంటిది ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడిగినట్టుగా దీని ద్వారా అర్థమవుతుంది. కాబట్టి ఇవి కొద్దిగా ఓవరాల్గా చదవాల్సినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి వచ్చేసరికి సెక్షన్ సి నుంచి వచ్చేసరికి 22 క్వశ్చన్స్ స్టార్ట్ అవుతుందమ్మా. ఈ 22 క్వశ్చన్, 23 క్వశ్చన్, 24 క్వశ్చన్, 25 క్వశ్చన్ ఇవన్నీ కూడా ఏబీ బిట్స్ ఉంటాయి. అక్కడికి జాగ్రత్తగా కొద్దిగా చూడాలి. దట్ ఈస్ ఈక్వల్ 22 క్వశ్చన్ వచ్చేసరికి అది దేంట్లోంచి అడిగారంటే సొల్యూషన్స్ నుంచి అడుగుతాడు. దాంట్లో ఏ బిట్ ఏమో మనకి RLVP బేస్ చేసుకుంటూ ఒక క్వశ్చన్ అడిగాడు. RLVP అండ్ మొలార్ మాస్ని క్యాలిక్యులేట్ చేయడానికి బేస్ చేసుకుంటూ ఒక క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ ఒక
ప్రాబ్లం అడిగాడు. 17.535 MMFSC బేస్ చేసుకుంటూ ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ రౌల్స్ లా మీద బేస్ చేసుకుంటూ ఒక క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ అడిగాడు. దీన్ని బేస్ చేసుకుంటే ఏమడిగాడంటే రౌల్ లా కంపల్సరీగా మీరు చదవాలి అని దీని ద్వారా అర్థమవుతుంది. అంటే రౌల్ లా చదివినట్లయితే రౌల్ లా బేస్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ దాని ఎక్స్ప్లెనేషన్స్ అనుకుంటే కంపల్సరీగా ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చేయగలుగుతారని దీని ద్వారా అర్థమవుతుంది. నెక్స్ట్ 23rdకి వచ్చేసరికి 23rdలో ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ ఇంకోటి కెమికల్ కైనటిక్స్ అడిగాడు. అంటే 23rd క్వశ్చన్ ఏబీబీలో అడిగాడు. దట్ ఈస్ గోల్ 1 ఈజ్ కోల్రాష్లో అడిగాడు. ఇంకోటేమో ఆర్డర్ అండ్ మాలిక్యులారిటీ మీద మనకి డిఫరెన్సెస్ అడిగాడు. అంటే ఇవి 2 క్వశ్చన్స్ అడిగాడు. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ఒక బిట్, నెక్స్ట్ కెమికల్ కైనటిక్స్ నుంచి ఒక బిట్ అడిగాడు. అంటే ఒక ఎస్ఏ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చేయాలి అని అంటే మనము ఎలక్ట్రోకెమిస్ట్రీ కెమికల్ కైనటిక్స్ కూడా మనం చదవాలి అని దీని ద్వారా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకో 24th క్వశ్చన్ వచ్చేసరికి అది 15th గ్రూప్ అండ్ 16th గ్రూప్ నుంచి అడిగాడు. దట్ ఈస్ ఈక్వల్ టు హౌ ఈజ్ అమోనియా మ్యానుఫ్యాక్చర్డ్ బై హైబర్స్ ప్రాసెస్. నెక్స్ట్ ఓజోన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ అడిగాడు. కొన్ని ప్రాపర్టీస్ అడిగాడు. అంటే ఓవరాల్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఉన్నటువంటి మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వన్ ఆఫ్ ది క్వశ్చన్ కిందకి ఇవి అడిగాడు. కాబట్టి వీటిని బేస్ చేసుకుంటూ కొద్దిగా చదవాలి. అంటే మీరు ఫస్ట్ 3 క్వశ్చన్స్లో ఈజీగా 2 క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు. ఈ ఈజీగా 2 క్వశ్చన్స్ చేయగలుగుతారు కాబట్టి మీరు మేజర్గా సొల్యూషన్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ కెమికల్ కైనటిక్స్ని బాగా చదువుకున్నట్లయితే మీరు ఓవరాల్గా ఈ క్వశ్చన్స్ని 2 క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు. ఇంకో క్వశ్చన్ కూడా చేయాలి. ఒకవేళ ఇన్ కేసు ఇందులోంచి ఏదైనా మిస్టేక్ ఏబీబీట్లు మిస్ అవుతాయి అనుకుంటే మాత్రము గ్రూప్స్ చదవాలి. 15 and 16 గ్రూప్స్ కానీ 17 గ్రూప్స్ కానీ చదవాలి. అంటే గ్రూప్స్ అన్నీ చదవాలి. ఈ గ్రూపే చదవాలి అని కాదు. మ్యాక్సిమం అన్ని గ్రూపులు చదివినట్లయితే కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే మీరు ఈజీగా చేయగలుగుతారు. ఇక నెక్స్ట్కి వచ్చేసరికి లాస్ట్కి వచ్చేసరికి అది ఆర్గానిక్ నుంచి అడుగుతాడు. ఆర్గానిక్ అనేది రైట్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ విత్ ఎగ్జాంపుల్. దట్ ఈస్ కోల్ బేస్ రియాక్షన్, రీమర్-ట్యూమన్ రియాక్షన్, విలియమ్సన్ ఈథర్ సింథసిస్. ఇవి 3 కూడా ఆర్గానిక్ నుంచి అడిగినాడు. అంటే ఆర్గానిక్లో మనకి ఆల్కహాల్స్ నుంచే అడుగుతాడు, ఈథర్స్ నుంచి అడుగుతాడని కాదు. ఓవరాల్గా ఉన్నటువంటి 3 టాపిక్స్లో నుంచి ఎక్కడ నుంచి అయినా సరే నేమ్డ్ రియాక్షన్స్ అడిగే ఛాన్స్ ఉన్నది. కాబట్టి నేమ్డ్ రియాక్షన్స్ మ్యాక్సిమం చదవడానికి ప్రియారిటీ ఇవ్వండి. దీంట్లో ఏ మిస్టేక్ చేసినా సరే ఆర్గానిక్ పర్ఫెక్ట్గా ఉంటే ఓకే. ఆర్గానిక్ పర్ఫెక్ట్గా లేని పరిస్థితిలో వచ్చినప్పుడు మిగతా క్వశ్చన్ చదివినా ఒకటే. ఓకే, ఇది ఓవరాల్గా ఉన్నటువంటి మనకి క్వశ్చన్ పేపర్ అమ్మ. ఫర్దర్గా ఇంకా మోడల్ పేపర్స్ రావాలి అంటే ఫర్దర్గా వీడియోస్ చూడి లైక్ చేసి షేర్ చేసుకోండి.